ఇటీవల బాల్కొండలో జరిగిన ఇంటి అగ్ని ప్రమాదం గురించి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ కాలిపోయిన ఇండ్లకు ముందుగా ప్రొవిజన్ ఉంది అని తెలిపి ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు లోన్ ఫస్ట్ లిస్టులో ఉండాలని బాల్కొండ ఎంఆర్ఓకి ఫోన్ చేయడం జరిగింది. బాల్కొండ టౌన్ లో ఒక ఇల్లు కాలిపోయింది కదా, మీరు వెళ్ళిండ్రా? ఆ రోజు నేను లేదు సార్, ఆ రోజు నుంచి లీవ్ లో ఉన్నాను సార్. కాకపోతే రిపోర్ట్ పంపించాం సార్ మన ఆడియో గారికి. దానికి మనం ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఏదైతే రిలీఫ్ ఇస్తామో సార్ అది బిల్ ప్రిపేర్ చేయమని చెప్పినాం సార్. అది మీరు ఇప్పుడు పోయిన తర్వాత ఒక పని చేయండి సార్, పోయినాక ఒకసారి పోయిరండి, పోయి వచ్చి వాళ్ళతో చెప్పి ఇట్లా మేము ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ది పంపించినాము రిపోర్టు అని చెప్పి, ఇంకొకటి ఆ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకు ఒకవేళ కావాలంటే వాళ్ళతో అప్లై చేపియండి. అప్లై చేయించి దాంట్లో ఇప్పుడు వచ్చే కొత్త ఇళ్లలో ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళది పెట్టండి, వాళ్ళది పెట్టి శాంక్షన్ చేయొచ్చు. మీరు ఈ కాలిపోయిన ఇళ్లకు సపరేట్గా ఉంది, ప్రొవిజన్ ఉంది. కాలిపోయిన ఇళ్లకు వాళ్ళకి మొదలు ప్రిఫరెన్స్లో ఉండాలని మేమున్నప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా అట్లే ఉంది. సో వాళ్ళకి ఇమ్మీడియట్ ఫస్ట్ దాంట్లోనే పెట్టియాలి. 5 lakhs రూపీస్ వస్తాయి వాళ్ళకు, వాళ్ళు దాన్ని కట్టుకుంటారు. ఇక మళ్ళీ మీరు రేపు వచ్చినాక పోయిరండి ఒకసారి అక్కడికి. వీళ్ళు చేయరు, ఎందుకంటే ఇల్లు ఉంటుంది కాబట్టి వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు కాలిపోయింది కాబట్టి వాళ్ళు కట్టుకుంటాము అంటే వాళ్ళతో అప్లై చేయండి. మీరే వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకుపోయి వాళ్ళని కలిసి అప్లై చేయించి మాన్యువల్గా అప్లై చేయాలి, లేదా ఆన్లైన్లో ఎట్లా చేయాలో చేపియండి. చేపించి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ కంపెన్సేషన్ కూడా ఎంత వస్తుందో తొందరగా చేపియండి. నేను ఆర్డీఓ గారికి కూడా మాట్లాడతాను. మీరే చేయాలి కాబట్టి మరి కంప్లీట్ తొందరగా చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.